ఒకసారి హాయ్ చెప్తావా నీ స్టైల్లో? या नमस्कार अंदर की। थैंक यू। ओम भाई, कैसा लग रहा है आपको हैदराबाद में? पहली बार आए हैं आप? दूसरी नहीं, मतलब सब लोग भारत देश में हर कोई अब रामोजी आता है ना, इसलिए पूछ रहा हूँ. Now प्रवास अन्य बाहुबली తర్వాత there is no more Bollywood, Tollywood, Collywood, అంతా రామోజీ. మొత్తం రామోజీ. ముందు హనీమూన్ కపుల్స్ బడ్జెట్ లేకపోతే రామోజీకి వచ్చేవాళ్ళు. అది కూడా డార్లింగ్ అదే యూరప్. అది పక్కన లెఫ్ట్ తీసుకుంటే ఇటలీ. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా అదే చేస్తున్నారు మాతోటి. నిన్న ఫోన్ వచ్చింది, సార్ అవుట్డోర్ షూట్. చెప్పు అప్డేట్. వాళ్ళు మాట్లాడితే కదా, అందుకే కవరింగ్ చేస్తున్నాను నేను. आप बात करेंगे? हाँ, बात करूंगा जरूर, बताइए। तो कैसी बन रही है हमारी फिल्म आदि पुरुष? बढ़िया बन रही है, बट आई वोंट टेल यू। जस्ट oh, you won't tell? You know everything. I know everything about Adi Purush, but I won't tell you. But you won't tell us. ఆ టీజర్ ఎందుకు కట్ చేసావు అట్లా? ఎవరు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. हर कोई यही बोल रहा है. अरे today is all about Radheshyam, man. या ओके, सो लेट्स नॉट टॉक अबाउट आदि पुरुष. ओके सर, राधेश्याम के बारे में बताइए फिर. अभी आप देखेंगे ट्रेलर, आपको अच्छा लगेगा. अब तक जो भी देखा है, we all have loved it. It's a brilliant songs, brilliant teaser, everything has come out. Darling is looking fantastic. It's something that we are really looking forward to. थैंक यू सो मच ओम भाई. डायरेक्टर, मैं आपसे पूछना चाहूँ, हिंदी या तेलुगु, इंग्लिश या स्पेनिश या इटालियन? తెలుగు. ఓకే. సినిమాలో విక్రమాదిత్య క్యారెక్టర్ పామ్ రీడింగ్ అంట కదా? అవును. చేయి చూసి ఏదని చెప్పేస్తారంట కదా? అవును. ప్రవసన్య, కొంచెం ఒకసారి నా చేయి చూసి దీనిలో ఏమైనా లవ్ లైన్ ఏమైనా ఉందా చూడు ఒకసారి. చాలా పెద్దది ఉంది. అవునా? అంటే ఈ చేతిలో పూజతో డ్యాన్స్ ఏమైనా రాస్తుందా చూడు ఒకసారి. చూడు, కరెక్ట్గా చూసి చెప్పు. పుష్కలంగా. సూపర్. ఈరోజే ఇప్పుడే అంటే విక్రమాదిత్య చెప్తే అది నిజమే కదా? అంత ఫేమస్, వరల్డ్ ఫేమస్ పామ్ రీడర్, కరెక్ట్ కదా? నీ చేజ్ అవుతా ఇక్కడికి. నేను కూడా యాక్చువల్గా పామ్ రీడర్. నా చేయి ఇవ్వకూడదు. పామిస్ చేయి చూపించు. పామిస్ చేసి చూపించనంట. నాకు అర్థమైంది, అక్కడ చాలా లవ్ లైన్స్ ఉన్నట్టున్నాయి, అందుకే కవరింగ్. ओम भाई, मैं आपका हाथ पढ़ सकता हूँ? बिल्कुल. अरे माइक दे दीजिए यहाँ पे. हाँ, ये लीजिए. तू पढ़ेगा? हाँ, मैं पामिस्ट हूँ. तू पामिस्ट है? हाँ, मुझे मौका नहीं दिया उसने पिक्चर में, बट जब फिल्में नहीं मिल रही थी तो मैं यही करता था. पढ़ ले भाई, पढ़ ले. सबसे पहले आप ये बताएं, ये हाथ की रेखाएं आपकी असली है कि VFX है? पहले ये बताइए आप. मुझे आप पे भरोसा नहीं है भाई. ये हाथ की रेखाएं हैं, ये VFX नहीं है, ये GFX है. जी. गॉड इफेक्ट. अच्छा, बहुत अच्छा लगा आपके हॉलोग्राम से बात करके. कभी अगर आप रियल ओम राव से मिलेंगे ना, तो उनको बोलना कि आए हमसे मिलने. बहुत मेरे जैसे दिखते हैं. हाँ, वो भी आपके जैसे. हाँ, पर थोड़े पतले हैं और थोड़े हैंडसम लगते हैं. अच्छा, बहुत बढ़िया. आपने आदि पुरुष में लक्ष्मण के लिए मुझे नहीं बुलाया, बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. क्यों नहीं बुलाया? वो लक्ष्मण के तीर के लिए आपकी कास्टिंग करने की सोच रहे थे. लक्ष्मण के तीर के लिए? हाँ, तो मेरा तीर दिल पे लगता है. पूछो पूजा से. पूछो आप पूजा मैडम से. ఆ చేయి చదవాలంటే భయేస్తుంది, చేయి వేస్తాడేమోనని. ఒక్క నిమిషం చదవచ్చా? సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్కి ఒకసారి వేసుకోండి అబ్బా. కాంప్లిమెంట్ ఇస్తే కొంచెం తక్కువ కొడతాడు. వామ్మో, ఏం పామయ్యా ఇది, చాలా చెంపలు పామినట్టుంది ఇది. వద్దులే, నా చదువుతాను. ఓకే ఓకే సార్. ఓ మై గాడ్, ద మ్యూజికల్ జీనియస్. ప్లీజ్ గివ్ ఇట్ అప్ for you and sir. Hi. Sir, Rowdy Baby. One song, Puja dance, Rowdy Baby. Later? Huh? Okay. Welcome to the show, sir. Thank you so much. Big fan. Raj garu. ఈ చేతిలో ఏమైనా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ ఏమైనా ఉందా చూసి చెప్పండి. కాదు, జాతిరత్నాలు సీక్వెల్ చేయబోతున్నట్టుంది. అవునా? ఏంటి మా ఇద్దరు ఏమైనా స్కెచ్ చేశారా ఇంటికి కూర్చొని? లేదు, క్లియర్ ఇగో ఈ లైన్ అదే, జాతిరత్నాలు సీక్వెల్. నేనే కదా హీరో? నువ్వే. ఓకే. ప్రొడ్యూసర్ నేను. ప్రొడ్యూసర్ మీరా? ఓహో, మీరు, నేను మీకు స్కెచ్ చేద్దామంటే మీరు నాగర్షణ స్కెచ్ చేశారా? ఓహో,
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఏం చేసినావు బిడ్డ అమెరికాలో ఇన్ని రోజులు? ఏంది సార్ గ్రీన్ కార్డ్ కోసం అని వెళ్తే వాళ్ళు 1.5 year అమెరికాలో ఉన్నావు, తెలుగు వాళ్ళని వదిలేసి. నా పాన్ కార్డ్ పోయింది సార్ అక్కడ, అది ఎత్తుక్కుంటే కొంచెం టైం పట్టింది. ఏం చేయమంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అసలు అఖండ అదంతా సెలబ్రేషన్స్ గ్లో అయి మారిపోయింది దిల్ రాజు గారి ఫేస్లో. గాడ్ ఫాదర్ మా నాయకుడికి ఒకసారి ఓవేసుకోండి అబ్బా ప్లీజ్. నమస్తే నవీన్, ఎలా ఉన్నావు? ఎవరు జిస్కా కోయి నీ హోతా ఉస్కా నాగశ్విన్ హోతా హై. ఎవరన్నా టాలెంట్ అక్కడ ఛాన్స్ వస్తుందా అంటే ఇగో నంబర్ చెప్పమంటావా? ఫస్ట్ 5 digits 98 నాగి చేంజ్ అవుతావా? ఎందుకు? అందీప్ చదివాడు నా అందీప్ అందీప్ లాంటి పామిస్ లేడు అనుకో, నీ చేంజ్ అవుతా ఇక్కడి. ప్రభాస్ అన్న, అమ్మో నేను ఇది కన్ఫామ్గా చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లో ప్రభాస్ అన్నయ్య ఎక్కువ డేట్స్ నీకే ఇస్తాడని రాసుని పో. థ్యాంక్స్ నవీన్. ఇది కన్ఫామ్గా క్లియర్గా తెలుస్తుంది. నవీన్ చెప్పేశాడు. ఓకే నీ చేతిలో రాసుంది. मुझे लग रहा है कि सबसे पहले इवन ओम भाई के पहले आपकी पिक्चर रिलीज होगी, मुझे ऐसा लग रहा है. ऐसा लग रहा है. हाँ. ఓకే దేఖ్. కన్ఫామ్గా నీ డేట్సే అనిపిస్తుంది నాకు. ప్రభాస్ అన్న నాకు ఒక చిన్న డౌట్, జస్ట్ ఇంత 400 crore బడ్జెట్స్ ఉంది, ఒక 2 మైకులు పెట్టచ్చు కదయ్యా. ప్రతిసారి మైక్ ఇటు నుంచి అటు. ప్రభాస్ అన్న, you're shooting so many films at the same time. Has it ever happened that you forgot which set you're on? I forgot. Which set you're on? యా, ఒకసారి పొద్దున్న లేచినప్పుడు డౌట్ వస్తుంది, బాంబేలో ఉన్నానా, హైదరాబాద్ కేరళలో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నాను. ఆర్ఎఫ్సి మాత్రం మర్చిపోను, ఎందుకంటే బాహుబలి 4 ఏళ్ళు చేసాం కదా, సో అది మాత్రం క్లారిటీగా ఉంది. ఒక సింపుల్ ఐడియా అన్న, ఇక్కడ ఒక 4 floors-లో యా, అందరికి ఒకటే బిల్డింగ్లో వేసేసేయండి. ఫస్ట్ ఫ్లోర్ ఓం రావత్, సెకండ్ ఫ్లోర్ నాగి, ఆఫ్టర్ లంచ్ నాగి. సందీప్ సెట్ కి మీరు వెళ్ళకండి, జస్ట్ కాల్ హిమ్ అండ్ సే సందీప్ యూ క్యారీ ఆన్ విత్ ద షూట్, ఐ విల్ బీ దేర్ ఇన్ స్పిరిట్. అందుకే నా సందీప్ ని సినిమా పేరు స్పిరిట్. మళ్ళీ మైక్ ఇట్ నుంచి ఇటు తీసుకురావాలి. అమ్మో రీజన్ వేరే, రీజన్ వేరే, యుల్ కమ్ టు రీజన్ వేరేనా? రీజన్ వేరే అంటారా? సబ్కా హాత్ పడ్ లియా. పూజా, వెల్కమ్ టు ద షో. पूजा हेगड़े एवरीबॉडी. अच्छा पूजा, आई एम ऑल्सो मोस्ट एलिजिबल बैचलर. क्या मैं आपका हाथ पढ़ सकता हूँ? What do you think? विक्रमादित्य पढ़ सकते हैं? पढ़ सकते हैं. मैं पढ़ लूँ? आपको पढ़ना आता है? अरे सर मैं अभी क्या बोल रहा था, मुझे तो स्कैम लगा हुआ. मैं पहले बॉम्बे में यही काम करता था मैं. क्या बात कर, ओ हो. सबसे पहले तो आप ये बताइए आप कौन सा मॉइस्चराइजर यूज करती हैं? सीक्रेट. आपके मॉइस्चराइजर ने आपकी हाथ की रेखाएं हटा दी है. इतना मत रगड़ा कीजिए. नहीं. हाँ प्लीज शेयर द नेम ऑफ मॉइस्चराइजर. पीछे. आई थिंक मॉइस्चराइजर लगाने से पहले आपका परमिशन पूछना पड़ेगा. अच्छा मैं ये पूछ रहा था कि ओम भाई टेल मी इफ आई एम रॉन्ग, अकॉर्डिंग टू योर VFX रूल्स मुझे ऐसा लग रहा है कि शी इज सिंगल. हाँ सिंगल, सिंगर नहीं सिंगल, सिंगल. I could be a single. చేతిలో రాసుందన్నయ్య సింగిల్ అని. వాట్ యూ థింక్, ఇస్ ఇట్ గుడ్ కరెక్ట్ ప్రెడిక్షన్? Yes, it's true. మాల్డీవ్స్ లో పిక్చర్ సెల్ఫీ స్టిక్ అదైతే మరి. Yeah. ओके. और क्या लगता है ओम भाई? मुझे ऐसा लग रहा है कि हाँ? अरे मैं आप भी तो प्रिडिक्ट कर सकते हैं. मुझे ऐसा लग रहा है कि कोई डांस लिखा है उनका आज के इवेंट में. हाँ, इज इट अ करेक्ट प्रेडिक्शन? రాసి పెట్టుంటే. రాసి పెట్టుంటే. ఏయ్ ఓకే. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేది? మైక్. अरे आप रखिए ना, बीच बीच में आपसे बात करते रहूँगा. हाँ? అందరిని కవర్ చేసినట్టేనా? ఓకే ఒక్క నిమిషం. ఎవరు? अरे जयराम सर, how are you sir? Please take the mic. Fine. How are you sir? Fine. सचिन सर, सबका स्वागत है. Thank you so much. Thank you. Adil sir, welcome to the show. Thank you. India's biggest distributor. Please give it up. यार ये 5,000 crore सेल्फी एक बार ले लो ना, ये इसमें 5,000 crores बैठे हुए हैं इसमें.
Welcome, sir. How's Radhesham looking, sir? Please share something with us. I think it's fantastic, and it's great to be associated with an actor like Prabhas. This is my 4th film with him, a pan-India film, and I wish him all the very best. Thank you, sir. Thank you very much for mounting this film. Thank you very much for taking Indian cinema across the nation. Thank you very much. आप सब ने मिलकर हिंदुस्तानी सिनेमा का नक्शा बदल दिया है. Thank you so much. Thank you so much. Okay. हाँ चल. Okay. For both the rebel stars together. అనయ్య ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్ నువ్వు చెప్తే బాగుంటుంది అన్నయ్య. ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. ఇంకో మైక్ మీకు లేదు మళ్ళీ. హలో హలో, నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరందరినీ చూసి మీ వాయిస్లు విని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని కౌగలించుకోవాలని ఎంతో 55 సంవత్సరాల జీవితం అంతా మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇంకా ఇలా కూర్చోగలగడం అంటే అదేదో శిక్ష, భగవంతుడు చేసిన చిన్న శిక్ష. అది ఇంకొక వారం 10 రోజులు అయిపోద్ది. ఇది మన రిలీజ్ ఉంది కనుక మనం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మామూలుగా వచ్చి డ్యాన్స్ చేసి సరదాగా మీతో మాట్లాడి సరదా చేయాలని అనుకున్నాను, కానీ చేస్తా నేను రెబల్ స్టార్. రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్గానే ఉంటాడు. లేదు, రెబల్ని కల్పిస్తాడు. ఈ రెబలు ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. సంతోషం. సారీ నవీన్, సారీ. లేదు సార్, మేము ఒక చిన్న మాట అడగాలి సార్. మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు. కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా ఫ్లర్టేషన్షిప్ అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఏం లేదు, కొంచెం క్లారిఫై చేసుకుందామని. అలాగే, ఎందుకంటే అనేది మీరు టీజర్లో చూపించారు. అవును, ఐ ఓన్లీ వాంట్ ఫ్లర్టేషన్షిప్ అంట, ప్రేమ గేమ్ వద్దంట. నువ్వు ఫ్లర్టేషన్షిప్ అనుకోను, ఏ మాట అన్నాను. పొగడ్తలకి పడని వాళ్ళు లేరు అనేది కైలాసంలో ఈశ్వరుడే నిరూపించాడు. కరెక్టే. అలాంటప్పుడు పొగడ్తలకి కరగని వాళ్ళు లేరు, అందులోని ఆడవాళ్ళు. అది అంటే ఈ ప్రొటెక్షన్షిప్ అలవాటు చేసింది సినిమా వాళ్ళకి నేనే. ఎలాగా? ఒక సార్, మీరు యాక్చువల్గా యాక్షన్ సినిమాలు చూసి ర్యాంబో అనుకున్నా, కానీ మీరు కూడా రోమియో అని అర్థమైంది. అండ్ మా రోమియోస్కి తెలుసు కదా, అలా చచ్చిపోవటం ఆ టైప్ రోమియోస్ కాదు మేము. ఒక చిన్న ప్రశ్న సార్, ఇందాక మీరు అన్నారు కదా డ్యాన్స్ చేసేవాళ్ళని. ఒక 3 ఆప్షన్లు మీకు ఇప్పుడు డ్యాన్స్ చేసే అవకాశం ఇస్తే, ఆప్షన్ ఏ జయసుధ గారు, ఆప్షన్ బి జయసుధ గారు, ఆప్షన్ బి జయప్రద గారు, ఆప్షన్ సి మా పూజా హెగ్డే గారు. పూజా హెగ్డే గారు. ముగ్గురితోనే చేస్తాను. సూపర్. కానీ పూజా హెగ్డే వాళ్ళంత స్టామినా ఇవ్వలేదు. సార్ ఒకసారి ట్రై చేద్దాం అంటాను నేనైతే. అంతేనా? ఒకసారి ట్రై చేద్దాం అంట. పూజా, కెన్ వి హ్యావ్ యు ఆన్ స్టేజ్ వన్స్? చేసేవచ్చు. ఒక్కసారి ట్రై చేద్దాం సార్. అలాగే చేసేవచ్చు. సరే,
ఆనందంగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూని హలో హాయ్ 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 పూజ అని కొత్త అమ్మాయి సార్, కొత్త అమ్మాయా చాలా బాగా చేస్తుంది సినిమాలు. ఒక చిన్నగా ఏదన్నా ఒక 2 seconds బిట్ ఏమైనా ప్లే చేయొచ్చా? ఆ? నేను చెప్పమ్మా నేను. చెప్పు 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 భయం వస్తుందా ఆ, నా ఏమైనా ప్లే చేస్తున్నారా, లేదంటే మేము కాసేపు ఫ్లటేషన్షిప్ చేస్తాం? పూజ ప్లీజ్ సే హాయ్ టు సార్. ओए very happy, I'm very happy. पूजा के लिए माइक लेके आओ. Anything, yeah. ఎనీథింగ్ పొగడతలకి పడని అమ్మాయి ఉండదని ఇప్పుడే చెప్పారు కదా సార్. ఇస్ ఇట్ ట్రూ పూజ? డు విమెన్ లైక్ కాంప్లిమెంట్స్ అ లాట్? ఇదిగో అనే పెద్ద రెబల్ స్టార్ చిన్న రెబల్ స్టార్ ఇద్దరు ఉన్నారు. పూజ ఎనీథింగ్ యు ఆస్క్ I mean, I think everybody loves compliments, no? యా Yeah, of course. But very happy, sir, that you're here today for our event. And I think you're right. Besides being Rebel Star, the original Rebel Star, you are a Romeo Star. Because your answers have supported it. ఎస్ Yes. ఓకే మనం కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు నిజం చెప్తాం సార్, వాళ్ళకి అలా కాదు. ఇందాక అక్కడ కూర్చొని అబద్ధం చెప్పింది సింగిల్ అని. అన్ని అబద్ధాలే. ఆర్ వి ప్లేయింగ్ ద మ్యూజిక్ ఆర్ షుడ్ వి మూవ్ ఆన్? ఆడవాళ్ళంటే అబద్ధం చెప్తారు. Just like if he. Okay, maybe the music's not ready, but thank you so much, sir. ఓకే ఒక మాట చెప్తాను వినండి, ఒకే ఒక మాట. నేను సార్ ప్రభాస్ అనే డైలాగ్ మీతో చెప్పిస్తే ఒకసారి బాగుంటుంది అనిపిస్తుంది అందరికీ. చెప్పండి చెప్పండి చెప్తాను. మీరు పూజ యు డూ యువర్ డైలాగ్. ఇది ఆ అమ్మాయి ఏదో అంటుంది సార్ మీతోటి. నాతో నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? ఓయ్ నీలాగే అడిగింది ఒక అమ్మాయి. ఏమన్నా తెలుసా, రా రా అంది. నేను మాట్లాడలా, నోను కూడా అనలా. ఏ వయసు అయిపోయిందా అని అడిగింది. బావగారు ఓనర్. నేనే అవ్వా ఏమనుకుంటున్నావు, వయసు అయిందా నాకు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ది ఎవర్ గ్రీన్ రోమియో కృష్ణరాజ్ గారికి ఒకసారి. ఇంకేమన్నా ఉంటే సార్ మీరు ఒకసారి మీ చేతులుగా ట్రైలర్ లాంచ్ చేయాలి. సో ఫ్యాన్స్కి ఒకసారి మీరు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇవాళ రాధేశ్యామ్ ట్రైలర్. అదే సో మీరు ఒకసారి చెప్తే ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రాధేశ్యామ్ అక్రాస్ ద వరల్డ్. ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ 55 సంవత్సరాల నుంచి గుంటూరు శాస్త్రి గారు, దేవేందరు, తర్వాత రంజిత్ అని ఈ మధ్యన, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఎంతో అభిమానంతో మీరందరూ నన్ను ఇలాగా పొగిడేలాగా పెంచారు. వాళ్ళే ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఈ ఫ్యాన్స్ లక్ష అంటారా, వేలంటారో, వేల కోట్లు అంటారో, లక్ష అంటారో నాకు తెలియదు. వాళ్ళందరి తరఫున ఇది లాంచ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయవచ్చా? నెంబర్ 10. But before the countdown Meera Japan, sir. begins, requesting all the fans out there to please turn on their mobile phones, flashlights. Yes.
అందరూ వాళ్ళ మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్స్ ప్లీజ్ ఆన్ చేయండి. ఓ ఆసమ్, yes yes, beautiful, నక్షత్రాలు, beautiful. నక్షత్రాలు. So now I think we are all నక్షత్రాలు దిగినాయి. set and ready for the trailer launch. పక్కన ఓకే రైట్. Are we ready? Should I? So let's begin the Are we countdown. ready, guys? Are we ready? Darling fans. All right. So the great palmist Vikramaditya, ఆహా నక్షత్రాలు. who can Oh, read the Nachitra. stars and tell your fate, is ready for the trailer launch. Are we ready? Woohoo! प्यार नहीं, flirtationship चाहिए. A love story beyond love lines. Ladies and gentlemen, that was the official trailer of Radhe Shyam. ఎలా ఉంది ట్రైలర్? చాలా బాగుంది కదా. సందీప్ కొంచెం లాంగ్వేజెస్ ఒక 2 తగ్గించండి నెక్స్ట్ టైం. 12 లాంగ్వేజెస్ ట్రైలర్స్. 12 13 ఎన్ని వచ్చాయి? జావా C++ తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్లో వచ్చాయి. ఆల్రైట్, కెన్ వీ హ్యావ్ the director of Adipurush, Mr. Om Raut, on stage, please. ఆదిపురుష్ రీచ్ ఎలా ఉంటుందంటే రాముడి గురించి ఎక్కడో మణిపూర్ అక్కడికి వెళ్ళిపోతుంది రీచ్. That Amarendra Bahubali is going to be Lord Rama. Wow! Ra 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 ra! Bhai, kya? Please tell us about Adipurush. That's fabulous. Adipurush. And also No. Today is all about Radhe Shyam. I won't tell you about Adipurush. आज की शाम राधे श्याम Prabhas के नाम. darlings. Yellow Naru. Okay, about Adipurush. It's in 2 languages. It's in Telugu and Hindi. But today we are here to talk about Radhe Shyam. My darling was telling me all the while that it's a love story. And I just saw the trailer and I told him that it's way beyond a love story. It is a thriller, it is action, it is drama, it is suspense, it's everything. So I think it's a fantastic journey. It's a lovely outing for you. It is a lovely outing for you. I hope you like it, guys. Yeah? I can't hear you. Come on. Let's hear it. For Radhe Shyam. Thank you. थैंक यू ओम भाई. जाने से पहले हाँ बस एक जाने से पहले हमारे जो पीछे फैंस खड़े हैं उनके लिए प्रभास भाई का एक डायलॉग मैं बोलूंगा तेलुगु में, आप तेलुगु में उनके लिए बोल देना है. अरे यार डायलॉग बुलवाना मेरा काम है. तू मेरे से बुलवाएगा तो कैसे होगा? यहाँ पे मैं होस्ट कर रहा हूँ ना. एक उनके लिए, उनका दिल खुश करने के यार लिए. वो मेरे से नहीं होता यार. एक्टिंग यार. नहीं हाँ नहीं क्या बता, छोटा होगा तो बोल लूंगा. छोटा. రెడీయా? వీలైతే ప్రేమిద్దాం బ్రో. I know the dialogue but I can't say it. Say it again. వీలైతే ప్రేమిద్దాం బ్రో. పేవితాం బ్రో. పోయేదేముంది తిరిగి ప్రేమిస్తారు. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమిస్తారు. కాసకాయ ముంబై. Ah. బస్ థ్యాంక్ యూ Thank you guys. Thank you.
Thank you so much. All right. Next up, can we have Nagi 800 on stage, please? Na- హాయ్ నాకు మైకులు అయ్యా 400 crore బడ్జెట్ ఒక 10 మైకులు పెట్టండి అయ్యా ఇక్కడ అన్ని తీసేసుకోవాలా మీ మైక్ తీసేసుకోవాలా ఓకే రెండు నువ్వే పెట్టుకో ఇద్దరు తీసుకోండి లేదు లేదు, రెండు నువ్వే పెట్టుకో దా. హాయ్ హాయ్ నాగి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏనా రాధేశ్యామ ఏది మాట్లాడదాం? రాధేశ్యామ్ ఓన్లీ రాధేశ్యామ్ గురించి మాట్లాడడానికి వచ్చాం ఓకే చెప్పు. ఏంది What did you think about the trailer? I love the trailer. అంటే I just wanted to start off అంటే ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లు వచ్చాము టు గ్రేస్ దిస్ ఈవెంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ డైరెక్టర్లు అందరూ మేమందరం పాన్ ఇండియా అంటున్నాం. కానీ ఫస్ట్ పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారి వల్ల, రాజమౌళి గారి వల్ల. సో దాంతో అదేదో వాళ్ళు కట్టిన ప్లాట్ఫామ్ మీద మేము ఎక్కి అలా చూడగలుగుతున్నాం టు బీ ఏబుల్ టు డ్రీమ్ బిగర్. So and even Saho, because of Saho it became huger, and so we're happy that we're part of this event. Thank you, sir. And Radhesham is a out and out love story laga anpistundi, and it's a very intense love story ante kada. Yeah, lot of intense flirtationship. అండ్ అంటే ఏదైనా లవ్ స్టోరీ వర్కౌట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎప్పుడన్నా. యూ హ్యావ్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడన్నా, అండ్ యూ నీడ్ ఓన్లీ 2 or 3 థింగ్స్ ఫర్ ఇట్ టు వర్కౌట్. ఒకటి లీడ్ పేర్ మధ్యలో కెమిస్ట్రీ, అండ్ దట్ లుక్స్ గ్రేట్. బోత్ ప్రభాస్ గారు అండ్ పూజా హెగ్డే లుక్ గ్రేట్ ఆన్ స్క్రీన్. ఇంకొకటి మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. జస్టిన్, ఐమ్ యువర్ ఫ్యాన్ ఎనీవే. మ్యూజిక్ వింటూ ఇట్స్ ఇయర్ వర్మ్. అండ్ the third is a great release date, and Jan 14th is a beautiful date. We'll see you all on in the theaters. Inka ante kada San Angelo. Adi anta telid manaka. Devo mero per incontratri. Radhesham coming for Sankratri. Mercy. My favorite festival, Mahashivratri. Adi Jadratnal ka. ఇంక నాకు వచ్చిన ఇటాలియన్ అంతే. ప్రాజెక్ట్ కే గురించి ఏమని చెప్తా? ప్రాజెక్ట్ కే వాళ్ళు ఒక డౌట్ ఇందాక ఎవరు అడిగారు, అమితాబ్ బచ్చన్ గారు తెలుగులో మాట్లాడబోతున్నారా అని. మాట్లాడతారు. అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా అన్ని చూసేసాను. దీపికా గారు కూడా మాట్లాడారు మొన్న తెలుగులో. దీపికా గారు మాట్లాడారు, ప్రభాస్ గారు హిందీలో మాట్లాడారు. సో ప్రభాస్ గారు హిందీ పర్ఫార్మెన్స్, దీపికా గారి తెలుగు పర్ఫార్మెన్స్ తోటి కలిపి ఈ సినిమా తీస్తున్నాం. లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా టైం ఉంది, మళ్ళీ ఒక 1 year plus తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నాం ప్రాజెక్ట్ కేకి. బట్ రాధేశ్యామ్ ఈజ్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్ గైస్. రాధా, కంగ్రాచులేషన్స్. వంశీ, ప్రమోద్, లైక్ ఈ పాండమిక్ టైంలో యూ గైజ్ డిడ్ సో మచ్ అండ్ మేడ్ దిస్ మూవీ హ్యాపెన్. బికాజ్ నేను ఆ పార్ట్ ఈ జర్నీలో ఐ వాజ్ యూస్ టు కమ్ అండ్ మీట్, అప్పుడప్పుడు కలిసేవాడిని కాబట్టి ఐ నో వాట్ ఆల్ యూ గైజ్ వెంట్ త్రూ. సో గ్రేట్ జాబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ నాగి. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. సారీ, ఏదో చెప్దాం అనుకున్నాం. లేదు, ఇక్కడ తక్కువ మాట్లాడుతున్నారని ర్యాప్ అప్ చేశాను. ఓకేనా? ఓకే నాగి, ఎవ్రీబడి. నాగ్ అశ్విన్. ఓకే, కెన్ వీ హ్యావ్ సందీప్ 800 ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎందుకబ్బా నీకు అంత వైలెన్స్? ఇంకొకసారి నాకు మైక్ చెప్పు. పర్లేదు చెప్పు. గో హెడ్. నమస్కారం అందరికీ. అండ్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్కి రావడం. అండ్ గ్రేట్ ట్రైలర్ లుక్స్ అమేజింగ్. మ్యూజిక్ ఈస్ గ్రేట్, బీజిఎం ఈస్ గ్రేట్, అండ్ లీడ్ కపుల్ కెమిస్ట్రీ కూడా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ. ఎందుకంటే ఇంకేదైనా బై హార్ట్ చేసుకుందా? యా, నిజంగానే నాకు నిజంగానే నచ్చింది ట్రైలర్, బాగుంది.
షిప్ ఎపిసోడ్ ఇంకా పెద్దగా ఉంటుందని Oh, too expect much ఉంది చేస్తాను. కదా? Yeah, yeah. నేను ఫ్లటేషన్ షిప్ కంటే ఆ లాస్ట్లో వచ్చిన షిప్ ఇంకా చాలా బాగుంది. Yeah, yeah. మో Yeah. కానీ నాకు ప్రభాస్ అనే చెప్పాడు యాక్చువల్గా బయట నుంచి సందీప్ అట్లా అందరూ వైలెంట్ అనుకుంటారని, కానీ చాలా కామ్ అండ్ నువ్వు చాలా కామ్ పర్సన్ అంటే నిజమా అది? ప్రభాస్ అనే ఇజ్ ఇట్ ట్రూ? చాలా Yeah, yeah. భయపడుతూ ఉంటుంది కదా ఈజీగా. ఏయ్ డాగా 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 భయపడా కానీ క్వైట్ పర్సన్ నేను. కామా? Yeah, yeah. ఇప్పుడు మా స్పిరిట్లో కామా వైలెంట్ అది? మస్తు టైం ఉంది దానికి, బట్ షూట్ స్టార్ట్ అయింది అది? స్టార్ట్ కాలే. ఓహో నీ నంబర్ రాలేదు ఇంకా. But looking at this crowd, this love, this respect, ఎట్లా చెప్పాలి? One thing I want to say, ఇంత ఇష్టం ఇంత ప్రేమ ఉంది ప్రభాస్ అన్న అంటే అందరికీ. So I want to say, I'll not disappoint you. That's what I want to promise, for sure. And all the best to Radhesham team and congrats on the trailer. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 2 మైకులు వచ్చాయి ఇప్పుడు. మీకు కావాల్సిన అడిగే కదా 10 మైకులు, ప్రస్తుతానికి 2తో అడ్జస్ట్ అవ్వండి. Alright, next up, can we have Pooja Hegde on stage? Yeah, it's so. Please take the. వచ్చే టైం మ్యూజిక్ మనం చేసేస్తాం. They know when to kill it. No. They know Hi, when to Pooja. kill it. Hello. The trailer is look. చాలు ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది, పోయింది మూమెంట్. The trailer is looking fabulous. Thank you. You are looking fabulous. Thank you. It's amazing. Thank you. I just have one doubt. उसमें कौन सा शॉट VFX है, कौन सा actually outdoor shoot है? That's a secret that I won't tell. But we can play that game later once we finish the event. Actually, can I quickly play a game? Yes. I'll test your pan-India skills. I'll give you a line. You have to say the same line in different languages. Oh God. Okay? It's a Listen, pan-India I've movie. shot this film in 2 languages now. चलो Again, कौन you're से testing language me. में कौन से language में shoot किया? Hindi and Telugu. Okay, I'll tell you a line in Hindi. Okay. తెలుగులో చెప్పాలి. Okay. Okay? मैं तुमसे बहुत प्यार करता हूँ. నేను మీకు యూ హావ్ టు హెల్ప్ మీ. Yeah. ఇష్టపడుతున్నాను. నేను కూడా. Thank you so much. You want to Chance address with your that. fans? Very cliche, yeah. You What wanna- you're you doing. wanna address your fans? Everyone does that. Thank you. ये सब क्लीशे चल रहा है यहाँ पे. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? I'm really happy today and very overwhelmed to be here. This film has taken, it's been very long in the making. It's been 4 years and we have given as a team our blood, our sweat and tears to make this. I hope you guys enjoy the film. I hope you'll love it. I would just like to keep it short and sweet. And first of all, our producers, our passionate producers, thank you for bringing the big budgets and making sure that this fantasy world that we created was something that could be done, and you all made it happen. So thank you so much for that. My director, Radha sir. I don't think I've seen someone who's been this passionate, because to stick with a story for 5 years and give it your best, give it your all, constantly be thinking about the project. So many times when you shoot, then you kind of lose the passion sometimes, and to maintain that, I mean, I shot so many films in the middle and I would come back and I would see that you're still excited, and your passion is what inspired me. I have to tell the fans that there are very few films in that I have heard a narration of and immediately said yes,
And Radhe Shyam was just such a beautiful, beautiful love story. And the way you wrote it, sir, the ideas, ఒక చిన్న చిన్న మూమెంట్స్ ఉంది ఫిల్మ్లో విచ్ అందులో ఇంత మ్యాజిక్ ఉంది. అండ్ ఐ థింక్ వెన్ యూ ఆల్ వాచ్ ఇట్ ఇన్ ద ఆన్ స్క్రీన్ యూ ఆల్ ఆర్ గోనా లవ్ ఇట్. You all are going to be very entertained with all the little montages that he's thought of. So it's going to be a treat to watch. It's a fairy tale world that we have created with real emotions. And I hope meeku nachutundi. Also, I think one of our biggest strengths in this film is Manoj sir, our cinematographer. The visuals of this film, I mean, you've seen the visuals. It's stunning, it's fabulous, it's something very new, very unique. Like he said, there's flirtationship and ships in the film. So I think, Manoj sir, thank you so much. Naku inta, I would say, thank you for making me look so beautiful also. It's been an absolute pleasure working with you. All our, am I forgetting someone? I always get worried. Our entire cast and crew who's sitting over there, it's been a pleasure working with you all. It's become like a family, I would say, because we would come back, shoot our films, come back, meet each other and discuss other films. So it's been great to shoot. Prabhas, one thing I can assure the Darling fans, and I think it's amazing, that after doing Bahubali, after doing so many action films, to be able to select a film like this, he's really trying to give his fans something new to watch every day. And I hope that y'all enjoy this film because it is very different. And ee film lo meeko kotta Pooja and kotta Prabhas, you'll see a new Chustaru. You will see a new Pooja and a new Prabhas for sure, because it's just a beautiful film. I hope you like it. It's coming on Sankranti. Sankranti was very, very lucky for me. So I hope that it happens again this time. Thank you. Thank you very much, Pooja. Thank you so much. Thank you Thank so you, much. Pooja. Yeah, ikkade unnanu. And also, there are many, many, many more special guests and dignitaries who have graced the event today. Now it's time to welcome Yuvan Shankar Raja sir onto the stage, please. Please give it up for Yuvan sir. Make someone stand there to take and give the mic. Go, make someone stand there. Big fan, sir. Big fan. Thank you. Thank you. Please. I'm happy to be here. I've sung a song in this film, and Justin, the music is great, and the trailer is awesome. I think we all know that. And Prabhas has done a great job, and wishing the team the very best. So you sang a song in this film. Yeah. 2 lines in your beautiful voice for our audience here. ఏమంటారు? Thank you so much. Thank you. Thank you, sir. Yuvan Shankar Raja, sir, everybody. పట్టుకో. మరి ఎక్కడ మాయమైపోతుందో. Now, can we have Justin sir on the stage, please? I'm a hunter, tracks in the snow, and I'm friends with the cold rain and thunder. Sir, Good evening. after the beautiful live performance that you gave, it's time for some beautiful words to be coming straight from you.
happy to be here. Thanks to all Prabhas sir fans. So this movie is very very close to me. Thanks to UV Creations, sir, Vamsi sir, Pramod sir, Gopi sir, and our director Radha Krishna. And I would like to thank all the fans for the celebration. Thank you so much. Thank you so much, sir. Thank you, thank you. Now may I request Anil Garu, Jairam Garu, and Sachin Garu to please grace the stage, please. I'm a hunter. Tracks in the snow and I'm friends with the cold rain and thunder. Welcome, sir. Thank you. So, कैसा लगा ट्रेलर देखकर? First you'll say. Trailer बहुत अच्छा लगा. Thank you very much. I'm really honored to be here. It's for the first time I'm attending something like this. And I'm thankful to the producers, my director Radha Kumar, Jairam Garu, my friend. And the trailer is looking very good. And I'm very happy to be part of this film. And all the best to everybody. Special thanks to Manoj. Manoj, it looks fabulous. And thank you so much, Prabhas, Pooja, for accommodating me and giving me this opportunity to do the role. Thank you so much. Enjoy the film on Sankranti. Thank you. Sir. అందరికీ నమస్కారం. First of all, I will introduce myself. My name is Jairam. This is my third Telugu movie. First one with UV Creations only Bagumati, and second one Allah Vaikuttapuram. This is the third movie. Thank you, UV Creations. Thank you, Professor, Pooja, Radhakrishna ji, and all the very best for the entire team. Thank you so much. Thank you so much, sir. Thank you so much. Thank you, and have a great evening ahead. Thank you. Ladies and gentlemen, due to some unforeseen circumstances, our Hindi producer, Mr. Bhushan Kumar Garu, could not make it to this event today. But on behalf of him, we have Mr. Vivin Sachdev and Mr. Alok Kumar Shukla and Mr. Mukesh Desai amongst us. Now I request Mr. Mukesh Desai to please come onto the stage, please, to say a few words. I'm a hunter. Tracks in the snow and I'm friends with the cold rain and thunder. Frozen in my bones. I'll never get tired of the enemy. Got them both pulled tight in front of me. I'm a hunter with an arrow in my hand. Hear the shadows follow me over the hills in the evergreen. Trade my soul for a chance to carry on into the wild. Na 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 na. Into the wild. To the wild. मुकेश जी, सभी आपने ट्रेलर देखा. आज हैदराबाद में इतने बड़े इवेंट का ऑर्गेनाइज हुआ है आज, तो कैसा लग रहा है? This is something unique which I'm seeing here. Absolutely unique. And on behalf of T-Series Films, T-Series Music, and Mr. Bhushan Kumar, our chairman, managing director, who is out of the country due to some prior commitment, I wish, and we all from T-Series wish, Mr. Prabhas, sir, and UV Creations, it's a matter of pride for us to be associated with UV Creations.
wishing him all the best. थैंक यू सो मच सर, स्पेशली टी सीरीज बैनर के नीचे ये जो 2 गाने हैं, आशिकी आ गई और उड़जा परिंदे, have been performing phenomenally and exceptionally well. They have set a pace in near future and to times to come. And it's gonna create magic all across, It's all over the it's world. already created magic. It is already, but it's gonna be a super magic. Absolutely, and once again, congratulations, sir, and thank you so much for gracing this event today. My pleasure. Thank you. I'm a hunter. Tracks in the snow and I'm friends with the cold rain and thunder. Frozen in my bones. I'll never get tired of the enemy. Got them both pulled tight in front of me. I'm a hunter. హాయ్ డార్లింగ్స్, మీకు ఇలాంటి ఎనర్జీ కావాలి. వీళ్ళు ఎలా మాట్లాడిస్తున్నారు ఒక్కొక్కరితో. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి రేష్మి? నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఎనర్జీ సార్. ఎనర్జీ ఏది? ఈవినింగ్ 5 నుంచి ఇలానే గట్టిగానే ఉన్నారు సార్ వీళ్ళు. అంత గట్టిగా రావాల్సిన సౌండ్ని మీరు ఎంత స్లోగా క్రియేట్ చేస్తున్నారు? కమాన్, అయితే ఒకసారి చూపించండి దిల్ రాజ్ సార్ కి డార్లింగ్స్ ఎనర్జీ ఎలా ఉండాలి. సార్ సరిపోయిందా, ఇంకా కావాలా? చాలా బాగుంది, ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుంది. సార్ హోల్డ్ చేసి పెట్టండి, జనవరి 14th రోజు కావాలిగా థియేటర్లకి. కంటిన్యూ చేద్దాం. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రాధేష్ శ్యామ్, ప్రభాస్తో నాకున్న జర్నీ మీ అందరికి తెలుసు. సో ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది రాధేష్ శ్యామ్ ట్రైలర్ చూస్తుంటే. డార్లింగ్ సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్, మాస్ హీరోని ఇంత క్లాస్గా ఎవరు చూస్తారు అని. ఆ 2 సినిమాలు సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ మిర్చి, రెబల్, బాహుబలి 192 అండ్ సాహో ఆకాశానికి వెళ్ళిపోయి పాన్ ఇండియా స్టార్ అయిపోయాక మళ్ళీ ఎంత క్లాస్ లవ్ స్టోరీ చేశాడు చూడండి. స్టార్ హీరోకి కావాల్సింది అదే. ఎప్పుడు కమర్షియల్ సినిమాతో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ మనకు ఇందాక చెప్పినట్లు ఆలరించాలి. రాధేశ్యామ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఐఎమ్ హ్యాపీ. అండ్ వంశీ అండ్ ప్రమోద్, మై బ్రదర్స్ అండ్ విక్కీ, సో ఆల్ ది బెస్ట్. అండ్ రాధా, యువర్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ప్రభాస్ని పూజని ఒక ఇద్దరు లవర్స్ లాగా చాలా క్రియేట్ చేశావు ట్రైలర్లో. అండ్ ఎమోషన్ అండ్ మ్యూజిక్ అన్ని క్రియేట్ చేశారు. ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ది బెస్ట్. సంక్రాంతికి ఈ సినిమా మళ్ళీ కంటిన్యూ ప్రభాస్ని అలా స్కైస్ పైనే ఉంచాలి మనం. సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఐఎమ్ బిలీవింగ్. డార్లింగ్ ఫ్యాన్స్, బీ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరు వచ్చే వరకు నేను పైన ఉండాలి. తొందరగా పిలవండి, మరి వెయిట్ చేస్తున్నాం కదా, మా ప్రభాస్ని చూడాలి కదా వాళ్ళు. So let's get ready for the photo ops. సరే, యాంకర్ పని కూడా నేనే చూస్తాను. డైరెక్టర్ రాధా, కమ్ అప్. Thank you sir, thank you, thank you. నవీన్, నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ డ్యూటీ అయిపోయింది. I'm a hunter. Tracks in the snow and I'm friends with And the cold Vicky, rain and thunder. ప్రమోద్, వంశీ, వాళ్ళు ఏదో పిలిచారు. నీ డ్యూటీ లేదు. నీ డ్యూటీ లేదు. No, no, no. నేను యాంకరింగ్ చేస్తాను. వాళ్ళు చెవుల్లో ఏది పడితే అది ఊగి పిలిచేస్తున్నారు సార్. ఆఫ్ స్టేజ్ నేను యాంకరింగ్ ఆఫ్ స్టేజ్ ఏంటి నీ ఆఫ్ స్టేజ్ problem? ఆఫ్ What స్టేజ్ is your problem? నేను యాంకరింగ్ బయట చేస్తాను. పోలీస్ ప్రాబ్లం అంట. నువ్వు పిలవాలి కదా stage పై. సరే సరే సరే, ఒకసారి శివరాజు గారికి challenge చేద్దాము. సో డైరెక్టర్ రాధా గారు, ప్లీజ్ సినిమా గురించి మాట్లాడేది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ సినిమా తీయడానికి 4 years పట్టిందండి, బట్ రాయడానికి 18 years పట్టింది. ఫస్ట్ టైం ఈ పాయింట్ నేను మా గురువు చంద్రశేఖర్ రేలేటి గారి దగ్గర విన్నాను. సో ఫర్ 18 years ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రైటర్స్ అందరినీ పిలిపించి రాయించాం, కానీ కథకి కన్క్లూజన్ దొరకలేదు, కథ ఫినిష్ అవ్వట్లేదు. ఆ టైంలో ఏలేటి గారు ఒక మాట అన్నారు, ఇది జాతకాల మీద చేస్తున్నాం, ఈ కథ ఎవరికి రాసి పెట్టుందో అని.
బట్ ఇది ప్రభాస్ గారికి రాసి పెట్టుంది. ఆయనతో ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ కాదు ఒక ఛాలెంజ్ తోటి రాయాలి ఆయనకని చెప్పి ఈ పాయింట్ని మా గురువు దగ్గర అడిగి తీసుకొని ఒక ఫిలాసఫీని ఒక లవ్ స్టోరీ లాగా చేసి కథ రాసి ఆయనకి నరేట్ చేశాను. అండ్ హీ లైక్డ్ ఇట్. ఈ సినిమాలో ఫైట్లు ఉండవండి, బట్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి, చేజులుండవు. ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు ఈది ముందుకెళ్ళే జర్నీ ఉంటుంది. ఇట్స్ అ లవ్ స్టోరీ అండ్ ప్రభాస్ గారు చెప్పినట్టు ఇట్స్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇప్పుడు ట్రైలర్ చూసింది, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్, ఇట్స్ జస్ట్ అన్ ఇన్విటేషన్ ఫర్ ద ఫిలిం. సినిమా చూసిన తర్వాత యూ విల్ లవ్ ఇట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ ఫర్ ద 4 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ పరమహంస గారి గురించి చెప్పాలి. సార్ లవ్ యూ. మీరు ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా సరే అది బృందావనంలా ఉంటుంది సార్. అండ్ యూ ఆర్ ద రీజన్ ఎవ్రీ డే ఫర్ అస్ టు గెట్ ఎక్సైటెడ్. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ who is like a brother to me, రవీంద్ర గారు, he is not here. మేము ఏదైనా చిన్న డ్రీమ్ అనుకుంటే he used to make a big set out of it. And my lovely producers వంశీ గారు, ప్రమోద్ గారు and విక్కీ గారు, without them this would not be what it is right now. And Pooja, I don't know your date of birth, but I'm sure that you're born for this film. Prerna, nobody would dream to be Prerna. You are the perfect Prerna for the film and for us all. And Justin, thank you so much. Thank you and love you so much. The music you gave, like I wake up with those songs and I go to sleep with those songs. And my Hindi music directors, Mithun sir, and sorry I'm bad in memory, my rest of the lovely Hindi music directors and the T-Series team, Vivin, thanks for all the hardships you went through and making this happen. And most of the credit goes to you. And I thank my Hindi producer Bhushan sir as well. And coming back to Prabhas sir. Sir, ఇంతకంట నేను ఇంకేది అడగను సార్. లైక్ యూ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. యూఆర్ నాట్ అ స్టార్, యూఆర్ నాట్ అ సూపర్ స్టార్ సార్, యు ఆర్ అ యూనివర్స్ బై యువర్ సెల్ఫ్. ఎవరైనా స్టార్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. యూ విల్ మేక్ దెమ్ అ స్టార్ ఓవర్ నైట్ సార్. అండ్ మీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి సార్. అండ్ మీలాంటి గురువు కూడా అందరికీ ఉండాలి. అండ్ యూ టాట్ మీ సో మెనీ థింగ్స్. And love you sir, and there's nothing more I can say but just love for you. And thank you so much, thank you all. And to all the fans, come fall in love Jan 14th. ప్రేమించుకుందాం. Thank you so much. So sweet sir, so sweet. Thank you Radha. Can we have the entire cast and crew on stage please? Please, we're running out of time. Pooja, Chance to carry on into the wild. Na 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 na. Into the wild. To the wild. Into the wild.
ఎనర్జీ కొంచెం ఎనర్జీ డౌన్ అయినా ఒక్కసారి ఇండియా మొత్తం వినబడేంత ఎనర్జీతో రెడీ అవ్వండి. జనరల్గా సినిమాల్లో 2 కేటగిరీస్ అంటారు, క్లాస్, మాస్. ఇన్ మై ఒపీనియన్ దెర్ ఇస్ అ థర్డ్ కేటగిరీ, ప్రభాస్. అన్నా ప్లీజ్ అండ్ Hi, darlings. How are you? Love you too. Thank you, love you, thanks. ట్రైలర్ మీరు లాంచ్ చేశారు, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓ బాగా నచ్చినట్టుంది. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ. పెన్నాన్ గారు ఫోటో చూశారు కదా, ఎలా ఉన్నారో, చిన్న సైజ్ దేవుళ్ళలో ఉన్నారు. సో గోపికృష్ణ మూవీస్లో ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేశారు వాళ్ళు, మనోహర్ పాండవులు, బొబ్బుల్ రేమన్న, తాండ్ర బాపారాయుడు. సో గోపికృష్ణ సినిమా అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ బిల్లా చేసాం, బాగానే ఆడింది. ఇప్పుడు రాధేశ్యామ్ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీయే, కానీ చూసారుగా షిప్పులు గిప్పులు చాలా ఉన్నాయి ఏదో. సో ద ప్రొడ్యూసర్స్ కోవిడ్ టైంలో మొత్తం అందరూ క్రూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. ఆల్మోస్ట్ 2 years జార్జియాలో, ఇటలీలో, హైదరాబాద్లో, అండ్ యూనో సో హోల్ క్రూకి చాలా థ్యాంక్స్. సత్యరాజ్ సార్కి, పెద్దనాన్న గారికి, సచిన్ సార్కి, జయరామ్ సార్ గారు సూపర్ ఎంటర్టైనర్ సెట్ అంతా, భాగ్యశ్రీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మనోజ్ గారు బాగున్నాను అంటున్నారు, ఆయనే చూపించారు. జయపద్ బాబు గారికి ఈరోజు ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్లో చేశారు, చాలా మంచి క్యారెక్టర్. సో ఇది. అండ్ జస్టిన్ గారు, మ్యూజిక్ బాగుంది. అండ్ ఆల్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, పూజా హెగ్డే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బాగుందా పూజా హెగ్డే? సో థ్యాంక్ యూ, లవ్ యూ టూ. సో పోలీస్ ఇక్కడ చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ టు పోలీస్. ప్రెస్ వాళ్ళు ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అలాట్. రాజ్కొండ పోలీస్కి చాలా థ్యాంక్స్. అండ్ మన డైరెక్టర్ గారు 5 years ఈ సినిమాలో కూర్చోవడం అంటే జోక్ కాదు. ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి, పోనీ మొత్తానికి సినిమా ప్లాన్ చేసి, బాహుబలి తర్వాత సాహో టైంలో స్టార్ట్ చేసి, మళ్ళీ కోవిడ్ అని మళ్ళీ ఆపి, మళ్ళీ స్టార్ట్ చేసి, మళ్ళీ ఆపడం, ఏ పని అన్నా అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. బట్ ఈ ఫాట్ చూశారు కదా, ట్రైలర్ ఎలా చేశాడు ఆయన, మమ్మల్ని ఎలా చూపించడం చూశారు కదా. సినిమాలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకున్నాం. అండ్ క్లైమాక్స్ హైలైట్ అవుద్ది అనుకుంటున్నా. నేను ఎప్పుడు చెప్పను కాబట్టి మీరు చెప్పాలి. సో లవ్ యూ. అండ్ నవీన్ గారు థ్యాంక్స్, లాస్ట్ మినిట్లో చెప్పాం, ఇది హైలైట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ నవీన్ గారు. డార్లింగ్, ఒకసారి నేషనల్ మీడియా ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసేయండి, వాళ్ళు నమ్మట్లేరు.
వెరీ బెస్ట్ ఫ్రెండ్. మనం సేమ్ టిఫిన్ బాక్స్ లో తిన్నాము, నిజమా కదా చెప్పేసి. నిజమే. చిన్నప్పటి నుంచి. అవును, చిన్నప్పుడు. మీరు బాహుబలికి వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఆయాసం వచ్చేది, నిజమా కాదా? అవును, వచ్చేది. నన్ను మళ్ళీ అడగండి. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ సో సో మచ్. లవ్ యూ. సో లవ్ యూ డార్లింగ్స్. నేను యాక్చువల్లీ సాహో మొత్తం సినిమా ఇండియా అంతా తిరిగి ఈ సిగ్గుపోయి బాగా మాడేస్తాం అనుకున్నాను, కానీ పోలేదండి. ఇది ఇంక అంతేనేమో. అంటే నేను ఈసారి ఎలాగైనా తీసేద్దాం అనుకున్నాను, బట్ అంతే, ఒక్కొక్కసారి వస్తుంది. సరే, ఎనీవే డార్లింగ్స్, లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ. ఈరోజు అంతా మీ వల్లే. లవ్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ గైస్.